శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈరోజు మన కోసం మంచి చక్కటి సందేశాన్ని అయితే పంపారు. దుర్గమ్మ ఈరోజు పంపిన సందేశం ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలో విని తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈరోజు ఈ విధంగా అంటూ ఉండారండి. బిడ్డ, పగిలిపోయినటువంటి నీ హృదయానికి ఈ శుభవార్త ఒక గాయంలా మారబోతుంది. కాబట్టి నా మాటలు విని సంతోషంగా ఉండని అంటున్నారండి. మరి సందేశంలో ఉన్న పరమార్థం ఏంటో తప్పక తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీకు ఇప్పుడు దుర్గమ్మ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, విరిగిపోయినటువంటి నీ మనసుకు నేను చెప్పేటువంటి ఈ శుభవార్త ఒక మంచి గాయంలా మారబోతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ దుర్గమ్మ మాటలను ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ. జీవితంలో జరగవలసిన విషయాలన్నీ అవి ఎలాగో జరగాలో అలాగే జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే కొన్ని తొలకరి జల్లుల్లా హాయినిస్తే మరికొన్ని తుఫాను బీవ సృష్టిస్తాయి. ఏదేమైనా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ క్షణం అనేది శాస్త్రం కాదు కదా. నువ్వు అది బాగా గుర్తు తెచ్చుకోవాలి. అలసిపోకుండా ఎక్కడైతే ఆగిపోయావో అక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్ళగలిగినప్పుడే అంతా నీకు మంచి జరుగుతుంది. దుర్గమ్మ అండ తోడుగా ఉంది. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి కింద పెడుతూ ఉంటావు. అలా కింద పడుతూ ఉంటే ఒక్కటే మార్గం, నిరాశ నిస్పృహకు లోనవ కాకుండా ఉండాలి. అంటే ఎలాగా డిప్రెషన్కు లోనవ్వకుండా ఉండాలంటే, ఒడిదుడుకులు తట్టుకోవాలంటే ఎక్కువగా నువ్వు సాధన చేయి. అప్పుడు తప్పకుండా నువ్వు మనశ్శాంతిని పొందుతావు. అలా కాకుండా ప్రతి చిన్న విషయంలోనూ తేడా వచ్చిందని అలా కింద పడిపోతూ ఉంటావా? పడకూడదు. ఒక్కసారి నా యొక్క జీవిత చరిత్ర గురించి చదివితే నీకే తప్పకుండా ప్రతి విషయం అర్థమవుతుంది. ప్రత్యేకించి మరి నేను ఎవ్వరి తలరాతను రాయను. ఈరోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో తప్పక నీకు దొరుకుతుంది. ఈరోజు నువ్వు ఉన్న స్థితిగత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే. కాబట్టి ఇప్పుడు నీకున్నటువంటి సమస్యల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అవి నిన్ను కొన్ని బాధించేలా ఉండవచ్చు, కొన్ని సంతోషపరిచేలా ఉండవచ్చు. అన్నిటికీ నువ్వు సమానమైనటువంటి భావంతో స్వీకరించే ధైర్యంతో ఉండాలి. ఏదైనా సరే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే నీ వద్దకు వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకు మాత్రమే కాలం నీకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకే ఒక్కటి. నీతో ఉన్నంత వరకు వాటి విలువ జాగ్రత్తగా తెలుసుకొని ఆనందంగా జీవించడమే. ఒక్క మాట చెప్పనా, ప్రత్యేకించి ఇనుముని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు. ఎందుకంటే దానికి పట్టేటువంటి తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి అలాగే మనిషిని కూడా మరి ఎవరో వచ్చి నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతను నాశనం చేస్తాయి. కాబట్టి ప్రస్తుతం నీ మనసు ఎంత బాధపడుతుందో, అలాగే జరిగిపోయేటువంటి గతం గురించి నువ్వు ఎంతగా బాధపడుతూ ఉన్నావో నేను అన్నీ గమనిస్తూ ఉన్నాను. గడిచిపోయినటువంటి గతం గురించి నువ్వు ఇలా లేనిపోని ఆలోచనలతో ఇలా డిప్రెషన్ గురైతే ఎలా చెప్పు? తదేకంగా అదే పనిగా ఎక్కువగా ఆలోచించడం వలన నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? నేను ఒప్పుకుంటాను, కాదనడం లేదు. గతం నీకు ఎన్నో చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. పదే పదే నీకు ఇలా అడ్డంకులు వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా ఇలా నిరుత్సాహపడకూడదు. ఒకటే అర్థం చేసుకోవాలి, త్వరలో నీకు వాటికంటే ఇంకా మంచి రోజులు రాబోతున్నాయని. నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలి. విజయానికి ముందు కాకపోతే కాలం అనేది నీకు కాస్త పరీక్షలు పెడుతుంది, అంతే. ఇంతకన్నా ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు ఉన్నాయి. అలాగే ఎన్నో కష్టాలను కలిగించినటువంటి క్షణాలు ఉన్నాయి. ఎన్నెన్నో కలతలు నిన్ను వేధించిన నువ్వు ఎప్పుడు కూడా ఇలా బాధపడలేదు, నన్ను కూడా నిందించలేదు. నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలు నన్ను గెలిపించినా ఓడించినా అంతా నువ్వే దుర్గమ్మ అనుకుంటూ ఉన్నావు. నువ్వు ప్రత్యేకించి మనం అడగనవసరం లేదు. ఎందుకంటే నిర్మలమైనటువంటి నీ మనసుతో, నిస్వార్థమైనటువంటి నీ భక్తితో నన్ను ప్రతిరోజు ఆరాధిస్తూ ఉన్నావు. అందుకు తప్పకుండా నీకు ఫలితం ఉంటుంది. దేహానికే కాదు మనసుకు కూడా విశ్రాంతి అవసరం. అందుకే జరిగిపోయేటువంటి గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ దేహానికి ఇలా ప్రతిరోజు కూడా కష్టం కలిగించుకోవద్దు, మనసును కష్టపెట్టుకోవద్దు. జరిగిపోయేటువంటి చేదు జ్ఞాపకాలను తదేకంగా తలుచుకుంటూ నీకు నువ్వే నీ మనసును ఎక్కువగా కష్టపెట్టుకుంటున్నావని నాకు అనిపిస్తుంది.
అందరి దానికోసం ఇంకా ఎక్కువగా నువ్వు ప్రయాసపడనవసరం లేదు. అందిన దానితోనే తృప్తిగా జీవించేందుకు అలవాటు పడుతూ ఉండు. నా నామస్మరణతో నీ మనసులో ప్రతి నిత్యం కూడా దుర్గమ్మ నామస్మరణ నింపుకుంటే జరిగేదంతా కూడా నీకు అనుకూలంగా మంచిగానే జరుగుతుంది. అంతేకాని ప్రతి చిన్న విషయానికి కూడా దుర్గమ్మ కిందకు వచ్చి మరీ నీ వేలు పెట్టుకొని మరీ నడిపించదు. దుర్గమ్మ సృష్టిస్తుంది. ఈ సృష్టికి గమనాన్ని నేర్పిస్తుంది. ఆ గమనం తీసుకునే నిర్ణయాల ద్వారానే ఈ సృష్టికి ప్రతి సృష్టి జరుగుతూ ఉంటుంది. ఎవరో కొందరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి మరలా చెడు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలంలో నీటి ప్రశాంతం రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చేమో, కాసేపు తర్వాత మరలా నీరు తేరుకొని నిర్మలంగా ఉండటం లేదా? కానీ రాయి మాత్రం ఎప్పటికి కూడా నీటి అడుగునే ఉంటుంది. కాబట్టి ఎవరో నీకు చెడు చేశారని, వారి వలన నువ్వు నీ జీవితం కూడా కోల్పోయాని ఇలా ప్రతిరోజు ఆలోచిస్తూ నీ ఆలోచనలతో నీ మనసును కష్టపెట్టుకోవడం అవసరం లేదు. ఎవరైతే నీకు చెడు చేశారో వారికి కాలం అనేది తప్పకుండా గొప్ప గుణపాఠం నేర్పించే తీరుతుంది. ఇక నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిగా మిగిలిపోయాను మాత్రం అస్సలు నిరాశపడిన అవసరం లేదు. ఎందుకంటే నీ వెంట నీడలా నేను ఎప్పుడు ఉంటానని గుర్తుంచుకో. నీ బాధలకు ఒక కారణం ఉంటుంది, నీ కష్టాలకు కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఓర్పు వహించు, తొందరపడిన అవసరం లేదు. నీ వెంటే నేను ఉంటాను. చిత్తశుద్ధితో సదుద్దేశంతో కర్మలను సక్రమంగా ఆచరిస్తూ ఉంటే నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా నీపైనే ఉంటాయి. నువ్వు ఏడ్చిన ప్రతి కన్నిటి బొట్టుకి ఏదో ఒక రోజు తప్పకుండా నీకు ఏదో ఒక సమాధానం అయితే ఇచ్చే తీరుతాను. అది నువ్వు ఆనందించేటువంటి సమాధానమే నీ వద్దకు వచ్చేలా చేస్తాను. నువ్వు చేసినటువంటి ప్రతి త్యాగాన్ని నేను చూశాను. ఏది కూడా వ్యర్థం కాకుండా చూసుకుంటాను. నాపై నమ్మకం కలిగి ఉండు. నా ఆశీస్సులు నీకు మెండుగా ఉన్నాయి. కాలం పెట్టే ప్రతి పరీక్షకు ఓర్పు వహించు. విచారాన్ని వదిలిపెట్టు. భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచు. ఓర్పుతో ఉండు. నువ్వు కేవలం నిమిత్త మాత్రమే. సర్వం కూడా ఆ భగవంతుడే జరిపిస్తాడు. సకలం కూడా చక్కబడుతుంది. నేను చెప్తున్నాను, నీకంతా కూడా నీ జీవితంలో నువ్వు నష్టపోయిన దానికంటే ఎక్కువ లాభాన్ని నువ్వు తప్పక పొందుతావు. ఇప్పటికే చాలా కాలం నుండి యుద్ధం చేస్తున్నావుగా, ఇక ఇది ఇంకా కఠినమైనటువంటి రహదారి. నువ్వు అలసిపోయి విసుగు చెందినా సరే కాలం అనేది నీకు అడుగడుగున పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఆ పరీక్షల్లో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. ఎందుకంటే నీకు అండగా నేను ఉన్నాను కాబట్టి. ప్రతి విజయం నీకు ఒక మంచి మార్గాన్ని సూచించేలా చేస్తాను. మంచి రోజుల ప్రారంభానికి చెడు రోజుల ముగింపుకు తప్పకుండా ఒక సమయం అంటూ ఉంటుంది. ఇక నీకు మంచి రోజుల ప్రారంభానికి మంచి సమయం రాబోతుంది. ఆ సమయం వచ్చే వరకు కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు. నీ వంతు నువ్వు నీ మనసును కష్టపెట్టుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం గడుపుతూ ప్రశాంతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు. ఇది మాత్రం కేవలం నీ చేతిలో ఉన్నటువంటి పని. ఇప్పటికైనా ఈ దుర్గమ్మ మాటలను ఆలకించి నీ బాధ్యతలను విచారాలు అన్నీ కూడా నాపై వేసి నిశ్చితంగా ఉండవే చెప్తున్నాను. నీ వల్ల ఏ పని ఏ సమయంలో ఎప్పుడు జరగాలో అప్పుడు నేను తప్పకుండా జరిపించి తీరుతాను. ఈ దుర్గమ్మ నీ చేత జరిపించే తీరుతుంది. నువ్వు చేయవలసిందల్లా కూడా ఫలితం ఆశించకుండా నీ సత్కర్మలు నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే. దుర్గమ్మ ఏది తెలిస్తే అదే జరుగుతుంది. తనను చేరుకునే మార్గాన్ని కూడా అంతనే చూపిస్తుంది. ఈ నిజం ఆ సమయం వస్తే క్షణం కూడా పట్టకుండా నీకున్నటువంటి మనోభిష్టులు అన్నీ కూడా నెరవేర్చే బాధ్యత ఈ దుర్గమ్మది. నన్ను నమ్మి నీ మనసులో ఉన్నటువంటి కష్టాన్ని అంతా కూడా బయటికి పంపించి నీ మనసు ప్రసాదమైన వాతావరణాన్ని గురి చేసే విధంగా మంచి మంచి ఆలోచనతో మంచి మంచి పుస్తకాలు చదువుతూ నీ ఆలోచనలన్నీ కూడా పవిత్రంగా ఉండేలా చూసుకో. అలాగే ప్రశాంతంగా ఉండేలా చూసుకో. విన్నారు కదండి ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరూ నచ్చిన వరకు కొంతమంది మన సందేశాన్ని చేరవేయటం మాత్రం మర్చిపోకండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.